మాట్లాడండి. సో ఎందుకో ఇంకా చట్టరూపం దాచలేదని సార్ మాట్లాడుతాను. బాగానే ఉందా సార్? ఇప్పుడు ఆడిగుల్లా బాగుంది మాట్లాడండి. చట్టరూపం అనేది చట్టరూపం దాల్చలేదు ఇంకా. ఇప్పుడు నిజానికి ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్ గా పసుపులేటి సురేష్ గారు మాట్లాడారు. పసుపులేటి సురేష్ గారికి సంబంధించి చూస్తే ఏంటంటే, పోలీసులు అలా ప్రవర్తించడం అనేది తప్పే. అయితే ఏంటంటే, అదే పోలీసులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారనేది కొల్లు అంకబాబు గారిని విజయవాడలో జర్నలిస్ట్ ఉన్నారు. రాత్రి 11:30-12కి ఆయన మామూలుగా చాలా ముసలాయన, 70 years. ఆయన ఏంటంటే ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేశారు. ఆయన జస్ట్ అది కూడా గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ వాళ్ళకి సంబంధించి కొంత బంగారం ఏదో ఎవరో తీసుకెళ్తున్నారు అధికారులకు సంబంధించి ఫార్వర్డ్ చేశారు. దాని కేసులో ఆయన్ని అర్ధరాత్రి 11:30కి వెళ్ళి ఆ దంపతులు అంటే వృద్ధులు అనమాట, వాళ్ళిద్దరు కూడా వృద్ధులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి నానా యాగి చేసిన పరిస్థితి. ఇంకా సోషల్ మీడియా కేసులో 3rd degree ఉపయోగించినవి కూడా చాలా ఉన్నాయి. నేనేంటంటే అది కూడా అప్పుడు తప్పే. ఇప్పుడు ఆ విధంగా చేస్తే అది కూడా తప్పే అవుతుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నారు. అప్పుడు ఆయన యథేచ్ఛగా జగన్ గారు ఆదేశిస్తే చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ తలకాయలు తీసుకొచ్చేస్తారని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ప్రకటించాల్సింది కారుమూరి వెంకటరెడ్డి గారు కానీ పసుపులేటి సురేష్ గారు కానీ, బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేని వ్యక్తి, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అలా మాట్లాడుతూ ఉంటే లేదా పవన్ కళ్యాణ్ వాళ్ళ పాపని నేను ఉచ్చరించలేను, ఏదైనా చేస్తాననే మాటలు అట్లాంటివన్నీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించాల్సింది. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఆరోధిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీని ఎవరు శంకించిన పరిస్థితి ఉండేది. రెండోది, యాక్చువల్గా అప్పట్లో సోషల్ మీడియా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక హైకోర్టు అనేక కేసుల్లో ఎగెనిస్ట్ గా ఆర్డర్స్ ఇస్తా ఉంది. ఆర్డర్స్ ఇస్తా ఉన్న సందర్భంలో అనేక మంది జడ్జీల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చిన పరిస్థితి. అప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని, దాని మీద సిబిఐ దర్యాప్తు కూడా చేయమని హైకోర్టు ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అంటే నేననేది ఏంటంటే, అసలు సోషల్ మీడియాకి సంబంధించి అది మంచిగా వాడుకోవడానికి లేదా వాళ్ళ పథకాలు, వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాగ్దానాలు, వాటికి సంబంధించిన తీసుకెళ్లకుండా ఆ విధంగా ఏం చేస్తా ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఎవరైతే సెలబ్రిటీలుగా ఉంటారో, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ మిస్సెస్ భారతి గారి మీద కూడా సోషల్ మీడియాలో సంబంధించి అబ్యూజ్డ్ గా వెళ్ళిన పరిస్థితి. అంతెందుకండి, ఇప్పుడు షర్మిల గారికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచే థ్రెటనింగ్ వచ్చిందని షర్మిల గారే కంప్లైంట్ చేసిన పరిస్థితి. అంటే దీనిలో ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీయడానికి తరతమ భేదాలు ఎక్కడా లేవు. ఎవరైనా ఈ సోషల్ మీడియాని అబ్యూజ్ చేయడానికి, వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికే వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో అది చాలా ఎమర్జెన్సీగా ఆ బిల్లు అయితే తేవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు శిక్ష పడేలాగా కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేది అయితే నేను చెప్తాను సార్. రైట్. సురేష్, ఇది మీరు కట్టడి చేయాలనుకుంటే, మీరు ఆపాలనుకుంటే అప్పుడే ఆపొచ్చు కదా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడినా మీకు అంతా కూడా చాలా కూల్గా, హాయిగా, ప్రశాంతంగా అనిపించేదా? ఇప్పుడు మీరు అధికారం పోయిన తర్వాత వాళ్ళ వల్ల మళ్ళీ మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అందరినీ పక్కన పెడుతున్నారా అన్నది ప్రధానంగా వస్తున్న వార్త. ఇటువంటిది ఏం లేదు వర్మ సార్. ఇప్పుడు ఇందాక కూడా మా సోదరుడు వంశీ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవి జరిగాయి అంటున్నారు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వం మీద సాకులు చెప్పి మేము ఆ ప్రభుత్వంలో అట్లున్నాయి, మేము ఇలా చేస్తున్నాం అనేటువంటి ధోరణితో మాట్లాడకూడదు. మొదటి అంశం. అలా మాట్లాడుకుంటే మీరు గమనిస్తే 2014-19 హయాంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు విద్యార్థులు అనేక అంశాల మీద పోరాటాలు చేస్తుంటే, ఉదాహరణకు ప్రత్యేక హోదా లాంటి అంశం కావచ్చు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ప్రకటించారు, విద్యార్థుల తల్లిదండ్రులకి హెచ్చరిక జారీ చేస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి,